So welcome to our channel NNL All in All. అయితే పెద్దలకు మాత్రం ఏమీ తెలియదు అనుకొని కొంతమంది యువతరం అనుకుంటున్నారు. సో అలాగే పేరెంట్స్ని ఎంకరేజ్ చేసే యువతరం కూడా ఉన్నదన్నమాట. సో ఎనీహౌ నేను పెద్దలకి గౌరవించాలన్నది నా కాన్సెప్ట్. సో ఈ వీడియో మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నా వీడియోలు ఇంతవరకు 150 వీడియోలు సుమారు పెట్టాను నా ఛానల్లో. మీరు అన్నీ చూస్తుంటారు, కానీ ఈ వీడియో ప్రత్యేకత మాత్రం మీరు చూస్తేనే తెలుస్తుంది. ఓకే, అయితే లెట్స్ గో టు వీడియో. చూడండి, మనకు జిక్సర్ ఎస్ఎఫ్ అని చెప్పి జిక్సర్ ఎస్ఎఫ్ ఉంది, వీస్ట్రామ్ ఉంది. 150cc 250cc సెగ్మెంట్లో ఉన్నాయి మనకు. దీని రేంజ్ వచ్చేసి 1,85,000. 250cc అయితే మనకు 2,60,000 అవుతుంది. సో మీ బైక్ తోటి మీరు ఇచ్చే అదర్ ఫెసిలిటీస్, మీరు ఏమైనా ఎమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? చేస్తామండి, కాకుండా ఫర్దర్ హెల్మెట్ ఇస్తున్నాము, అంటే దీంతో రెయిన్ కవర్ ఇస్తున్నాము, యాక్సిడెంట్స్ ఫుల్లీ యాక్సిడెంట్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి ఎక్సెప్ట్ లైసెన్స్. అవును. సో అది కూడా ఏమన్నా ప్రాసెస్ ఈజీగా చేస్తే కస్టమర్స్ మీ దగ్గర చేస్తాడు అనుకుంటున్నాను. చూద్దామండి, చేద్దాంలేండి. ఎందుకంటే అది దాని లైన్లో నిలబడి ఇబ్బందులు పడే పరిస్థితి, కానీ ఏమైనా చిన్న ప్రాసెస్ ఏమన్నా మీ ద్వారా కూడా అయితే ఏమైనా కస్టమర్ ఈజీగా రావడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తాను. ఎలా సార్, క్యాష్లో వెళ్తారా ఫైనాన్సా? మనకి క్యాష్ అండి. ఇప్పుడు ఎట్లా అంటే నేను బావిగాడు పోదామంటే కార్లు పోతలేవు. ఓకే, ఇక ఎట్లా అంటే ఇక ఆయన బైక్ కూడా ఇస్తాడు. సో నేను ఎట్లా అంటే నేను నా బైక్ తీసుకోవాలి, నేను పోవాలి. నేనైతే నా కొడుకు చెప్పి రాలేదు, నేను బండి తీసుకోవాలని వచ్చినా బైక్ తీసుకొని వెళ్తారు. ఇక తీసుకుంటాను. ఎట్లా అంటే ఇప్పుడు అనుకోవచ్చు నేను నడపగలనా లేదా అన్నది. నువ్వు ట్రైల్ ఇస్తే నువ్వు ఆల్రెడీ చూడండి, ఒకసారి టెస్ట్ రైడ్ ఉంది మన దగ్గర. టెస్ట్ రైడ్ కూడా మీకు చేసి చూపెడతా, మీరు సాటిస్ఫై అయ్యాకనే నాకు బండి ఇవ్వండి. లేదు, చూడండి ఒకసారి టెస్ట్ రైడ్ వెహికల్ ఉంది మన దగ్గర. టెస్ట్ రైడ్ వెహికల్ అరేంజ్ చేస్తాను మీరు. సో ఇంకా వచ్చి మన దగ్గర బ్రాంచెస్ ఇది ఒక్కటండి సార్, మీరు దగ్గరలో ఏమైనా ఉన్నాయి? అంటే మన వచ్చేసి ఇక్కడ నియర్ బై, అంటే ఇక్కడ మనకు మెదక్ సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాయండి మొత్తం. ఇంకా సంగారెడ్డిలో ఉంది, జైరాబాద్లో ఉంది, సదాశివపేటలో ఉంది, సిద్దిపేటలో. ఇప్పుడు ఈఎంఐలు గిట్ట పోవాలంటే ఇట్లా అంటే ఈఎంఐలు బ్యాంకులో ఏమైనా ప్రైవేట్ ఫైనాన్స్ అట్లా ఉన్నాయి? ఫైనాన్స్ ఉన్నాయి లేండి మన దగ్గర, అన్ని ఫైనాన్స్ ఉన్నాయి. మీకు లోన్ ప్రాసెస్ చేద్దాం లేండి. ఇక నాకైతే లోన్ అయితే అర్థం లేదు, ఎందుకంటే చెప్తాను మా దోస్తులు ఉన్నారు. అవునవును, నువ్వైతే పైసలు ఉన్నాయని తీసుకున్నావు, నాకు లోన్ కావాలంటే వాళ్ళ పరిస్థితి అవుతాలేండి. లోన్ ప్రాసెస్ అయిపోతుంది మనకు. లీస్ట్ డౌన్ పేమెంట్లో ఏమున్నదో చేద్దాం. ఒకసారి మా ఎండి సార్తో పరిచయం చేపిస్తాను. సార్ నమస్తే అండి. మేము వెహికల్ తీసుకొని వచ్చినాం సార్. సో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏమన్నా మాకు చూపెడితే ఇక మాట వేసి. ఓకే సార్. సుజుకీలో వచ్చేసి స్కూటర్స్, మోటార్ సైకిల్స్ అన్నీ ఉంటాయి. మా మేనేజర్ శివ మీకు అన్ని కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. వెహికల్ మీ గురించా సార్, లేక మీ బాబు గురించి? నేనే తీసుకుందాం, ఎందుకంటే మా బాగా అడిగే పోవాలంటే మా బాబు కార్లో పోమంటాడు. కార్లో తెలుసు కదా, పొలాల్లో పోంటే మన కార్లో పోవాలంటే పోగలుగుతాం. నేనైతే ఒక అప్పుడు బుల్లెట్ గిల్లెట్ అన్నీ నడిపిస్తున్నాను. పిల్లలు భయపడతారు కదా ఈ పెద్ద నడిపిస్తాను లేడా అని, కానీ మీరు ఎవరైనా టెస్ట్ డ్రైవ్ ఇస్తే కానీ నేను అది కూడా డ్రైవ్ చేసి చూపెడతా. ఇది సాటిస్ఫై అయినాకనే నాకు బండి ఇవ్వండి. ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఇట్లోనే లేటెస్ట్ ఏంటి అన్నది నాకు జర డీటెయిల్స్ ఇస్తే నేను మీ దగ్గరికి వెళ్ళి వెహికల్ తీసుకోవాలి. లేక ఎట్లా అంటే నేను మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దానికి ఏ స్టోర్ సంబంధం లేదు. మనకి ఎట్లా అంటే మనం చేయగలమంటే ఏమైనా చేయగలుగుతాం, మనం ఏం చేయలేమంటే ఏమీ చేయలేము. ఇక అదే నా పాలసీ అన్నట్టు. సో ఒకసారి మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది కదా నేను బైక్ డ్రైవ్ చేయగలుగుతానని. ఏజ్లో 81 సంవత్సరం వయసులో నేను వెహికల్ నడపగలుగుతానా లేదా అన్నది ఇక మీకు అర్థమవుతుంది. నా టెస్ట్ డ్రైవ్ చూసినా కానీ మీరు అయ్యో ఏడీ పెద్ద మనిషి ఎంతసేపు ఇక్కడనే ఉన్నాడు కదా, ఇందాక చూశాను మెరుపు తీవ్రంగా మాయమైపోయాడు అనమాట. ఇటు వెళ్ళడు ఏమో. సో అయితే
ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ఆహా, ఇదన్నమాట. మామూలుడు కాదు. అయితే ఇంకేం చేస్తాడు చూద్దాం ముందు ముందు ఇంకా. సరే పదండి. సార్ ఇది బుకింగ్ ఫామ్. ఓకే, ఇది మీ పేరు, మొబైల్ నెంబరు, డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ రాయండి. ఓకే, ఎక్కడ సార్ అడ్రస్ ఎక్కడ మనది? బీరం కూడా పట్టంచారు. మీరం కూడానా? ఓకే సరే, నేను ఫిల్ చేసుకుంటాను. మీది ఆధార్ కార్డ్ ఇస్తే జిక్సర్ వెహికల్ కదా? జిక్సర్ ఎస్ సార్. సరే సార్. రండి సార్, తీసుకోండి. మొత్తం మీద నా కోరిక నెరవేరింది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఇట్లా ఏ చోటు సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఈ షోరూమ్కి వచ్చి ఇక బండి కొనవచ్చు హ్యాపీగా. ఎవరు ఛాయిస్ ఆల్ స్పోర్ట్స్ బైక్ కానీ ఇక మామూలు బైక్ కానీ ఇది ఇక ఏమంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఒకప్పుడు నేను బుల్లెట్ నడిపించిన, జావా నడిపించిన, ఎస్డి మీరు జమలా మీకు తెలియకుండా ఎస్డి కూడా ఉండే ఆ బండ్లని నడిపించుకొని ఇక మా కొడుకు వద్దనే కూడా నేను ఏదంటే నా టేస్ట్ అన్నట్టు నా ప్యాషన్ అన్నట్టు. ఓకే ఓకే సార్, ఎనీవేస్ కంగ్రాట్స్. ఎనీవేస్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. చెప్పండి సార్. నేను రాలేదు వెహికల్ తీసుకోవాలి. ఓకే, మా నాయన వస్తానట తీసుకుంటా అని చెప్పి వచ్చిండ్రా? వచ్చారు. ఎవరైనా తీసుకున్నారా వెహికల్? వెహికల్ తీసుకున్నారు? ఏజ్డ్ పర్సన్? ఏజ్డ్ పర్సన్ తీసుకున్నారు. ఇందాకనే వెళ్ళారు. ఏం బండి తీసుకుంటా? ఇందాక జిక్సర్ ఈ బైక్ తీసుకున్నా. ఇందాక ఇదే వెహికల్ తీసుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అతను వెళ్ళి. నేను చెప్తాను నీకు ఎందుకు నాయనా ఇతర పెద్ద బండి ఎందుకు, అట్లా గేర్ లేని బండి తీసుకోరాదా అని చెప్తాను. ఆయనకి ఇదే ఇంట్రెస్ట్ అని చెప్పి ఇదే ఏజ్ లో నేను బుల్లెట్ నడిపినా, ఎస్డి నడిపినా, జావా నడిపినా, నాకు గిది ఎంత అంటున్నాడు ఆయన. తీసుకున్నాడు మరి. సరే వద్దంటే కూడా వచ్చి తీసుకుపోతాను, తీసుకుపోయాడు అనమాట. తీసుకెళ్ళండి. అయితే ఎట్లాంటి తీసుకున్నాడు? పేమెంట్ చేసాడు, మొత్తం చేసిండు. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ కాదని ఆయన పేమెంట్ చేస్తే నాకు మంచిగా ఉండదు. ఆయన పైసలు నేను మళ్ళీ నేను బ్యాక్ పే చేసేస్తున్నాను. ఆయనకి రివర్స్ అమౌంట్ వేసేసేయండి. అట్లనే నేను ఏంటంటే నేను చూసే వరకు ఆయన ఎందుకు తీసుకున్నా అంటే ఇవాళ మీ దగ్గర ఇట్లా ఉన్న వెహికల్స్ ఇన్ని డిజైన్స్ ఉండి సేమ్ డే డెలివరీ ఉండి డిలే లేకుండా డెలివరీ అవుతానంటే కూడా ఈరోజు మా పెద్ద మనిషి మా నాయన చేసిన దానికి నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లనే దగ్గర మన పటంచెరు, బీరంగూడ, కొల్లూరు, బీహెచ్ఎల్ ఈ దగ్గరలో ఇంత మంచి షోరూమ్ వెరైటీస్ ఉండి ఇవాళ సేమ్ డే ఏ కలర్ దొరకంటే టైం తీసుకుంటారు, సేమ్ డే డెలివరీ చేస్తారు. మీ ఇతను అందరూ కూడా కస్టమర్స్ మీకు ఫర్దర్ డెవలప్ కావాలని నేను ఒక సైడ్ మా డాడీ సైడ్ నుంచి అయితే నా సైడ్ నుంచి ఒకసారి మీకు విష్ చేస్తున్నాను. ఓకే, సో అయితే వీడియో చూసారు కదా, వాళ్ళ అబ్బాయి పేరెంట్స్ని ఎంత అట్లా ఎంకరేజ్ చేశారు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే మనం ఈ షోరూమ్ పెద్ద మనిషి ఎక్కడ కొన్నాడు అన్నది దయవుంచి నన్ను అడ్రస్ మాత్రం అడగండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకొకటి, ఇట్లాంటి వీడియో కనుక మీకు నచ్చితే మీకు కాల్ చేసిన విదిన్ 1 అవర్ నేను రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. విదిన్ 24 అవర్స్ మీ దగ్గర ప్రజెన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మేము ముందు ఉంటాను మరిన్ని వీడియో కోసం. సరే,
ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను కోరుకోకున్నా కూడా. సో మరిన్ని వీడియోస్ కోసం మీ ముందు ఉంటుంది NNL ఆల్ ఇన్ వన్.